అందరికీ నమస్కారం. T20 వరల్డ్ కప్ 2024 లో నిజంగా నిన్న జరిగిన మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ నిజంగా ఆఫ్ఘనిస్తాన్ కు హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక స్ట్రాంగ్ టీం లాగా నిజంగా చెప్పాలంటే మంచిగా ఒక పెద్ద టీము ఎట్లా ఆడుతుందో అట్లా ఆడుతున్నారు. ఇంతకుముందు అందరూ దాన్ని పసికూన అది కూన ఈ కూన అంటుండే కానీ ఇప్పుడు అది కాకుండా నిజంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక అద్భుతమైన టీమ్ గా ఇప్పుడు మన T20 వరల్డ్ కప్ లో వచ్చింది. కానీ అది ఓడిపోవడం అనేది చాలా బాధాకరం. సేమ్ రన్లు కొట్టారు. ఫస్ట్ టై అయిపోయింది. తర్వాత సూపర్ ఓవర్ కూడా మళ్ళీ టై అయిపోయింది. తర్వాత వాళ్ళ అదృష్టం బాగాలేక మన సెకండ్ దాంట్లో మన సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. మొత్తానికైతే రసవత్తరంగా అంటే ఇన్ని రోజుల దాకా చిన్న చిన్న టీంలు ఎవరు గెలుస్తాయో మనకు ఆల్రెడీ మనకు తెలుసు ఏ టీం గెలుస్తుందో ఏ టీం గెలవదని. మొన్న నేపాల్ కూడా అద్భుతమైన ఫైట్ చేసింది కానీ ఆ ఫైట్ సరిపోలేదు, అది ఓడిపోయింది. ఇంగ్లాండ్ అయిపోయింది. నిన్న నిజం చెప్పాలంటే వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ మంచి భీకరమైన పోర్ జరిగింది. కానీ చివరాఖరికి మాత్రం వెస్టిండీస్ గెలిచింది. వెస్టిండీస్ నిజం చెప్పాలంటే వెస్టిండీస్ 7 సార్లు అంటే ఇంగ్లాండ్ 7 సార్లు గెలిచింది, వెస్టిండీస్ ఒకటే గెలిచింది. ఎందుకు వరల్డ్ కప్ లో. కానీ ఇప్పుడు అది మారిపోయింది. నిజంగా వెస్టిండీస్ ఒక బలమైన టీం అయిపోయింది. ఎందుకంటే ముందుండే తర్వాత ఈ డారెన్ సామి గానీ వీళ్ళంతా డీజే బ్రావో గానీ రసెల్ గానీ గేల్ గానీ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత బాగా లూజ్ టీం అయిపోయింది నిజం చెప్పాలంటే. కానీ ఇప్పుడు అది మామూలు టీం కాదు. మొత్తానికైతే నిన్న 3 మ్యాచ్లు అయినాయి. ఇప్పుడు ఈ 3 మ్యాచ్లు అయ్యేది 19 తారీఖు దాకా ప్రతిరోజు 3 మ్యాచ్లు ఉంటాయి. ఈ రోజు కూడా మన ఇండియా వర్సెస్ నమీబియా ఉన్నది. నమీబియా మరి ఏం చేస్తుందో తెలియదు కానీ అభిషేక్ శర్మ కూడా మరి ఏమో హాస్పిటల్ అయిందట, ఆడేమో తిన్నాడట. అది తింటే ఆడు పోయి హాస్పిటల్ అన్నాడు. డిశ్చార్జ్ కూడా అయిందట. ఈయన తిలక్ వర్మ చెప్పిండు డిశ్చార్జ్ కూడా అయిపోయింది. కానీ ఈ ఆడనేది రేపు సంగతి. కొంచెం ఆ అభిషేక్ శర్మ ఉంటే ఆ కిక్ వేరుంటది. మనోడు రఫ్ ఆడిచ్చేస్తాడు. సో అనుకుంటున్నాను నేను కూడా అభిషేక్ శర్మ బిగ్ ఫ్యాన్ T20. ఇక మిగతా అయితే చాలా మంది ఉన్నారు. రోహిత్ శర్మ ఉన్నారు, మన విరాట్ కోహ్లీ, మన ప్రతి ఒక్కరు మన ఫ్యాన్. ఎందుకంటే మన క్రికెట్ లవరం కాబట్టి మనకు ప్రతి ఒక్కరు ఇష్టమే ఉండాలా. ఎందుకంటే వాళ్ళు ఒక్కరు ఆడితే గెలిచేది మ్యాచ్ ఏది కాదు. గంభీర్ లెక్క అది మాత్రం కాదు. కానీ అందరూ మనకు ఇష్టమే. అందరు ప్రతి ఒక్కరు ఫస్ట్ బ్యాటర్ నుంచి లాస్ట్ బౌలర్ దాకా మన అందరూ ఫేవరెట్. మన అందరు క్రికెట్ టీం వాళ్ళందరూ చేస్తేనే ఒక టీం గెలుస్తుంది. సో ఈ రోజు కూడా మన ఇండియాకి ఆల్ ద బెస్ట్. మంచి రన్ రేట్ తోని తుక్కు కొట్టి, లేకుంటే ఫస్ట్ వాళ్ళ బ్యాటింగ్ అయితే వాళ్ళని తొందరగా అవుట్ చేసి మనలో తొందరగా రీచ్ కావాలని చెప్పేసి, అంటే తొందరగా టార్గెట్ ఫినిష్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.